రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. తనపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వీడియోలు పెట్టారని ఇద్దరు మహిళా జర్నలిస్టులను రేవంత్ సర్కార్ అరెస్టు చేసింది. అయితే రాష్ట్రంలో రేవంత్ రెడ్డిపై వ్యతిరేకత పెరిగిపోయిందనేది ప్రజల స్పందనను బట్టి చూస్తే అర్థమవుతోంది. ఎక్కడికి వెళ్లినా, ఏ మారుమూల గ్రామానికి వెళ్లినా ప్రజలు తిట్టిపోస్తున్నారు. సర్కారు దుమ్ము దులుపుతున్నారు. మెయిన్ స్ట్రీమ్ మీడియా చాలా వరకు ప్రభుత్వ చెప్పుచేతల్లోకి వెళ్లిపోయిందనేది ఓపెన్ సీక్రెట్. కాబట్టి డిజిటల్ మీడియా ప్లాట్ఫామ్లు వాటిని ప్రజలకు చూపిస్తున్నాయి. తనపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను ప్రపంచానికి చూపిస్తున్న వాళ్లందర్నీ ఎలాగైనా భయపెట్టాలని రేవంత్ రెడ్డి భావించారట. అందుకే అదును చూసి ఇద్దరు మహిళా జర్నలిస్టులను అరెస్టు చేశారని సమాచారం. ఈ అరెస్టు ద్వారా వారందరినీ భయపెట్టాలని రేవంత్ రెడ్డి భావించినట్టుగా తెలుస్తోంది. కానీ తానొకటి తలిస్తే దైవం మరొకటి తలిచినట్టుగా అయిందట పరిస్థితి. మీడియాలో వాడాల్సిన భాష, సెన్సార్షిప్ విషయంలో ఓవైపు చర్చ మొదలైంది. మరోవైపు ఇలాంటి సంస్కృతి తీసుకొచ్చింది ఎవరనే చర్చ కూడా జరుగుతోంది. రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అప్పటి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడేవారు. అధికారులపై, పోలీసులపై, రాజకీయ నాయకులపై, కేసీఆర్, కేటీఆర్ పై, వారి కుటుంబాన్ని వ్యక్తిగతంగా చాలా మాటలన్నారు. వీటిని ఆనాడు కాంగ్రెస్ కు మద్దతుగా నిలిచిన కొందరు వ్యక్తులు తమ యూట్యూబ్ ఛానళ్ల ద్వారా విస్తృతంగా ప్రచారం చేశారు. వాళ్లు కూడా అదే భాష మాట్లాడారు. ఈ రోజు ప్రజల పక్షాన ప్రతిపక్ష నాయకుడిగా, ప్రజల నుంచి ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధిగా నేను నిన్ను డిమాండ్ చేస్తున్నా. నీ సతీమణి యొక్క కులం ఏందో చెప్పాల్సిందిగా నేను అడుగుతున్న ఈ వేదిక మీద నుంచి. నీ మనవాడు ఉన్నాడు కదా, చిట్టినాయుడు గాడు, మోటుగాడు, వాడిని తీసుకొచ్చి నల్లమల్ల అడవులల్ల చెంచు పేటలలో పెడితే ఉంటాడా అని నేను అడుగుతున్నా. ఆయన తర్వాత ఆయన మనవడే నిన్నమని తీసుకొస్తున్నా. చిట్టినాయుడు రెడీ సినిమాలో కూడా ఉంటాడు చూడు. కేటీఆర్ సతీమణి ఇంట్లో నుంచి వెళ్లిపోయి గచ్చిబౌలిలో మైహోం అబ్రాలో తమ నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నారు. పరువును 100 కోట్లకు రేటు కట్టిండు కదా. ఇదేమన్నా రకుల్ ప్రీత్ సింగ్ సినిమాకు సైన్ చేసినట్ట, లేకపోతే సమంత సిరీస్ కు సంతకాలు పెట్టినట్ట, ధర నిర్ణయించి అగ్రిమెంట్లు రాసుకోవడానికి. విదేశాన్ని నల్గొండ క్లాక్ టవర్ దగ్గర ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక కూడా అదే భాష మాట్లాడుతున్నారు. పేగులు మెడలో వేసుకుంటారని అనడం, తోడ్కాలు తీస్తా, గుడ్డలూడు తీసి కొడతా అని నిండు అసెంబ్లీలో మాట్లాడడం ఆయనకే చెల్లింది. ఆయన మాటలపై జాతీయ స్థాయిలో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఎడిటర్స్ గిల్డ్ తో పాటు రాజ్దీప్ సర్దేశాయ్, సుచేత దలాల్ వంటి చాలా సీనియర్ జర్నలిస్టులు కూడా రేవంత్ రెడ్డి తీరుపై మండిపడుతున్నారు. మొత్తంగా రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడిన దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. తోడుకలు తీస్తే అధ్యక్ష, ముఖ్యమంత్రిగా చెప్తున్న ఒక్కనొక్కని బట్టలు ప్రదేశ రోడ్డు మీద తిప్పిస్తా అధ్యక్ష. దీనికి తోడు గతంలో నటి సమంతపై కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు, వెలమలపై కాంగ్రెస్ ఎమ్మెల్యే శంకర్, రెడ్లపై తీన్మార్ మల్లన్న చేసిన వ్యాఖ్యలన్నీ కూడా పార్టీపై తీవ్ర వ్యతిరేకతను తీసుకొచ్చాయి. ఇప్పుడు స్వయంగా ముఖ్యమంత్రి శాసనసభలో అలాంటి మాటలు మాట్లాడడంతో ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోంది. ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదని, తమ బాధలు పట్టించుకోవడం లేదని ప్రజలు అంటున్నారు. 1,20,00,000 రూపాయలు మా సొమ్ము, 1,20,000 కోట్ల రూపాయలు మా సొమ్ము మీరు దాక్కుంటా, మా బీసీల ఉత్త మీరు దాక్కుంటా మమ్మల్ని ఉత్త దాగమంటారా దొంగ నా కొడుకులారా? నాగ చైతన్య డైవర్స్ 100% కేటీఆర్ చేయబట్టే అయింది. ఎందుకంటే కన్వెన్షన్ హాల్ని కూలగొట్టొద్దు అని అంటే సమంతను నా దగ్గరికి పంపాలి అని చెప్పి ఆయన డిమాండ్ చేశాడు. సమంత గారిని వెళ్ళమని చెప్పి నాగార్జున వాళ్ళు ఫోర్స్ చేశారు. సమంత నేను వెళ్ళను అనింది. వెళ్ళను అంటే వాళ్ళు చెప్తే వింటే విను, లేకపోతే వెళ్ళిపోండి, డైవర్స్ ఇచ్చారు. రాష్ట్ర ముఖ్యమంత్రి తెలియకుండా కూడా మేం కాంగ్రెస్ నాయకులము, బలమైన నాయకులము ఉన్నాం. మేము ఇక్కడ బయటకు వస్తే మీ భాషింగాలు కడతాం, మీ ఈపులు భాషింగాలు విమానాలు మోగుతాయి కొడుకులారా చెప్తున్నా. వెల్మనా కొడుకులారా, ఇవల్ల ఈ వెల్మనా కొడుకుల పని మాత్రం పక్క పడతాం. ఇంకా ఎక్కువ చేస్తే మేమే డైరెక్ట్ గా చెప్తున్నా. నేను షాద్నగర్ ఎమ్మెల్యే చెప్తున్నా, కొడుక నేను కూడా డైరెక్ట్ గా భౌతిక దాడులకు తయారున్నాను. తెలంగాణలో మీడియా స్వేచ్ఛ ఏ స్థాయిలో ఉందనేది ఇప్పటికే పలుమార్లు జాతీయ స్థాయిలో విమర్శలకు దారితీసింది. ఇప్పుడు స్వయంగా ముఖ్యమంత్రి నిండు అసెంబ్లీలో మాట్లాడిన మాటలు దాన్ని మరోసారి తేటతెల్లం చేశాయి. డిజిటల్ యుగంలో చాలా మంది యూట్యూబ్ ఛానల్స్ ప్రారంభిస్తున్నారు. తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. కొందరి ప్రజల అభిప్రాయాలను ప్రపంచానికి చూపిస్తున్నారు. ఇది కేవలం మన రాష్ట్రంలోనే కాదు, దేశవ్యాప్తంగా జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ కూడా జాతీయ స్థాయిలో బీజేపీ పై కొన్ని ఛానల్స్ లో దుష్ప్రచారం చేస్తోందని ఆ పార్టీ నేతలు అనేకసార్లు ఆరోపించారు.
ఇప్పుడు ఇద్దరు మహిళా జర్నలిస్టులను అరెస్టు చేయడం, అసెంబ్లీలో నిలబడి బెదిరించడం ద్వారా తాను అందరినీ భయపెట్టాలని అనుకున్నారట. కానీ అది పూర్తిగా బూమరాంగ్ అయిందనేది ఇప్పుడు కాంగ్రెస్ వర్గాల నుంచే వినిపిస్తున్న మాట. జర్నలిస్టులు స్వయంగా ఆ భాష వాడడం లేదు, ప్రజలు మాట్లాడిన అంశాలనే చూపిస్తున్నారు. కానీ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా అలాంటి భాష మాట్లాడుతున్నారు కదా అని అనేక మంది ప్రశ్నిస్తున్నారు. వేదిక ముందు చిన్నపిల్లలు, మహిళలు ఉన్నారనేది కూడా మరిచిపోయి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఇప్పుడు అంతా గుర్తు చేసుకుంటున్నారు. ఆయన అప్పుడు మాట్లాడిన వీడియోలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. ఈ వ్యవహారమంతా జాతీయ స్థాయిలో పెంట కావడంతో ఢిల్లీ పెద్దలు చీవాట్లు పెట్టినట్టుగా కూడా తెలుస్తోంది. మహిళా జర్నలిస్టులను అరెస్టు చేయాల్సిన అవసరం ఏంటని పార్టీ పెద్దలు ప్రశ్నించినట్టుగా సమాచారం. ఇప్పటికే రాష్ట్రంలో ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వచ్చింది. దాని నుంచి బయటపడేందుకు తీవ్రంగా తిప్పలు పడుతున్నాం. ఇప్పుడు మీరు ఇలాంటి చర్యల ద్వారా పార్టీని ఏం చేయాలనుకుంటున్నారని కూడా అడిగినట్టు తెలుస్తోంది. దీంతో ఏదో చేద్దామనుకుంటే మరేదో అయ్యిందని రేవంత్ రెడ్డి తలపట్టుకున్నారని కాంగ్రెస్ పార్టీలో ఉన్నవాళ్లే మాట్లాడుకుంటున్నారు. అందరి మీద బురద చల్లే పని మొదలుపెట్టిన వ్యక్తే ఇప్పుడు తనదాకా వచ్చేసరికి రగిలిపోతున్నారని పాత కాంగ్రెసోళ్లు గుసగుసలాడుకుంటున్నారని తెలుస్తోంది.